తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న చంద్రపూర్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి ఇవాళ నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్ర ప్రజలు వీర శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రే వారసులని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి స్ఫూర్తితో ఒక్క ఓటుతో 2 గుజరాతీ గులాంలను కట్టడి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాల రాశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రపూర్లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పట్వేకర్ను 50,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు, హైదరాబాద్లో మరో అన్నగా నేను ఉంటా అంటూ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలు, నాగ్పూర్ రోడ్ షోకు మహారాష్ట్ర ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. రేవంత్ రెడ్డి సభల వేదికలపైకి రాగానే, రోడ్ షోలో కనిపించగానే రేవంత్ అన్న అంటూ కేరింతలు కొట్టారు. ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తన వాహనంలోకి ఎక్కే సమయంలో స్థానిక యువత ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరైతే తెలుగు వాళ్ళు, అందులో తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ మహారాష్ట్రలో స్థిరపడ్డారో ఆయా ప్రాంతాలను ఎంచుకొని అక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రపూర్, నాగ్పూర్లో ప్రధానంగా ప్రచారం నిర్వహించారు. అందులోనూ నాగ్పూర్లో నిర్వహించిన రోడ్ షోకు భారీ స్పందన వచ్చింది. స్థానిక ప్రజలు ఎవరైతే తెలంగాణ వారు అక్కడ స్థిరపడ్డారో వాళ్ళందరి నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న సమయం, అదే టైంలో తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారంటీల అమలు గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించారో, దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 200 రూపాయల ఉచిత విద్యుత్ యూనిట్లు కావచ్చు, లేకపోతే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 50,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఇటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ మహారాష్ట్రలో కూడా మహావికాస్ అఘాడీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో మాదిరిగానే 6 గ్యారంటీలతో పాటు అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పి మహారాష్ట్ర ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ప్రధాని మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే మోడీ, అదాని ఇద్దరు గుజరాతీలు మహారాష్ట్రను దోచుకునేందుకు వస్తున్నారు, మహారాష్ట్ర ఓటర్లంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించారు. దాంతోపాటు ఏదైతే మహా వికాస్ అఘాడీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని చెప్పడంతో పాటు అదానితో పాటు మోడీ రాకుండా చూసుకోవాలని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ కావచ్చు, లేదంటే కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇటువంటి నగరాల్లో బీజేపీకి అసలు ఆస్కారమే లేదు, బీజేపీ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ముంబైలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని వ్యతిరేకించాలి. ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఓటర్లకైనా సూచించిన పరిస్థితిని మనం చూసాం. ఈరోజు ఆయన నాందేడు, భోకర్, దాంతోపాటు నయగావ్, దాంతోపాటు షోలాపూర్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. షోలాపూర్లో సాయంత్రం పెద్ద ఎత్తున భారీ రోడ్ షోకి ఏర్పాటు చేశారు. షోలాపూర్లో రోడ్ షో తర్వాత ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు మూలాలున్న ఓటరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇన్ఛార్జీలుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడే పనిచేసుకుంటూ ఉన్నారు. నాందేడుకు విష్ణువర్ధన్ రెడ్డి, మరాఠ్వాడాకు మధుకర్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇన్ఛార్జీలుగా ఉన్న చోటనే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇవాళ విదర్భ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, మహారాష్ట్ర ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఒకవైపు ఎన్డీఏ మరొకవైపు ఇండియా కూటమి రెండు కూడాను పోటాపోటీగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రభావితం చేసేటువంటి నాయకత్వాన్ని రంగంలోకి దించడం జరిగింది. ఒకవైపు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి విస్తృతంగా మహారాష్ట్రలో తెలుగువారు నటు చోట ప్రచారం చేస్తుండటంతో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రచారం ప్రారంభం చేయడానికి అన్ని సన్నాహాలు చేసింది. అయితే కనుక అనూహ్యంగా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో ప్రచార బాధ్యతలన్నీ కూడాను తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మీదే పడ్డాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడాను మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడాను ఈ రోజు కూడా ఆయన ప్రచారం కొనసాగుతుంది. తెలుగువారిని ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన ప్రసంగాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒకవైపు ఎన్డీఏ ఏదైతే కనుక హిందుత్వ అజెండాతో ముందుకెళ్తుందో ఆ అజెండాను ఒకవైపు మోస్తూనే మరొక వైపు మహారాష్ట్రలో అధికంగా ఉన్నటువంటి దళిత ఓట్ బ్యాంకును కూడా ఆయన ఎన్డీఏ వైపు మరల్చేందుకోసం ఆయన ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఒకవైపు శివాజీ ఉన్నటువంటి పోస్టర్లు ప్రదర్శిస్తూ మరొకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ పోస్టర్లను కూడా ఆయన ప్రదర్శిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన ర్యాలీలో అయితేనేమి తర్వాత బహిరంగ సభల్లో అయితేనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను ఎన్డీఏకు దగ్గరగా ఉండేట్లు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా ఓటర్లు విడగొట్టేందుకు ప్రజలు విడగొట్టే ప్రయత్నం చేస్తానని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మతం పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ కులాల వారీగా ఈ కులాల కుంపట్లు పెడతా ఉన్నారని చెప్పేసి మరొక వైపు పవన్ కళ్యాణ్ ఏదైతే కనుక ఎన్డీఏ అజెండా అవుతుందో దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు విదర్భ ప్రాంతంలో ఆయన తన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి రాలేని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్కు ఏవైతే కనుక బహిరంగ సభలు పెడతా ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి భారీగా ఆయన స్థాయికి తగ్గకుండా ముఖ్య నేతలను రంగంలోకి దించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జన సమీకరణ కూడా ముమ్మరంగా చేస్తూ ఉంది. ఆయన సభలు విజయవంతం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వం కూడాను గట్టిగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా చేసిన నేపథ్యంలో తెలుగువారిని ఆకట్టుకునేందుకోసం ఇంకా పవన్ కళ్యాణ్ మీదనే ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ఆధారపడిందని చెప్పవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు రాని పరిస్థితుల్లో పూర్తి బాధ్యతలన్నీ కూడాను పవన్ కళ్యాణే అక్కడ ఆ ప్రాంతంలో తెలుగువారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. విజయ్, అంటే పవన్ ప్రచార సభలకు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, అక్కడ స్థానిక ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? మరోవైపు ఈ రోజు ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు? దానికి సంబంధించిన షెడ్యూల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఈరోజు ఆయన విదర్భ ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఉదయం చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు. తర్వాత సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలో పాల్గొంటాడు. అనంతరము కస్బాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సభలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఈ సభలన్నిటికి కూడాను భారీ ఎత్తున జన సమీకరణ కూడాను పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి సభలకు ఏమాత్రం తగ్గని రీతిలో పవన్ కళ్యాణ్ కూడా సభలు విజయవంతం చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి తన ప్రయత్నాలన్నింటినీ ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.